కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. మిత్రమా, ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, కష్టపడి తెచ్చుకున్న అవకాశాలు, ఓటమి తర్వాత వచ్చే అనుభవాలు, గొప్ప వ్యక్తిత్వం వల్ల ఇచ్చే గౌరవం ఎప్పటికీ వృధా కావు మిత్రమా. వ్యక్తిత్వాన్ని చంపుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వారు మనతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు మిత్రమా. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, హాయిగా బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనియ్యకూడదు. తెలిస్తే నిన్ను బ్రతకనియ్యరు మిత్రమా. ఏ పని లేనివారు పక్కవారి గురించి పదే పదే ఆలోచిస్తారు. నువ్వు పక్కవారి గురించి ఆలోచిస్తున్నావంటే నీకు అసలు పని లేదు అని గుర్తుపెట్టుకో. పక్కవారి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. సమయం అన్నిటికంటే విలువైనది మిత్రమా. నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం మిత్ర. కష్టపడింది కొంచెమైనా సరే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఉచితంగా వచ్చేది ఎక్కువైనా సరే కష్టపడిన దానితో వచ్చినంత ఆనందం ఉచితంగా వచ్చే వాటితో రాదు మిత్రమా. నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం మిత్రమా. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది మిత్రమా. కాలం కలిసి రాకపోతే అనవసరమైన విషయాలకు కూడా మనం మాట పడవలసి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు మిత్రమా.